అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అనమాట. ఇప్పుడు చదివేనే. ఫైనలీ ఇంటర్న్షిప్ అయిపోయింది. ఇంట్లో ఖాళీ కూర్చున్నాం, ఏం చేయాలని అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి చేద్దాంలే అని ఫోటో చదువు 3 ఛానల్ క్రియేట్ చేసాం. 3 ఛానల్ క్రియేట్ చేస్తే స్టార్టింగ్లో మీకు తెలిసింది కదా, ఒక్క ఛానల్లో కూడా మంచిగా వ్యూస్ వచ్చేది కాదు, ఒక్కటి కూడా. అలాంటి టైంలో ఒక రీల్లో ఏం జరిగిందంటే సడన్గా 800 వ్యూస్ వెళ్ళింది. అబ్బో ఇంత నా ఆనందం చూసుకోవాలి మీరు. ఆ రోజు లేచా, లేచింది అండి. తర్వాత మళ్ళీ తెలిసింది కదా 100, 200, 300. అసలు 300 అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ నాకు బ్లాక్ చేసేసేవాడు. చాలే ఈ ఫోటో చాలు 300 వచ్చి నవ్వు అనేవాడు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒక వీడియోకి బాగా రీచ్ వచ్చింది. ఆ రీచ్ వచ్చిన వీడియో నుంచి కన్సిస్టెన్సీతో అంటే ఎవ్రీడే ఈ 3 monthsలో ఒక్కరోజు కూడా నేను వీడియో పెడతా మిస్ అవ్వలేదు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు పెడుతూనే ఉన్నాను, కన్సిస్టెన్సీగా ఉన్నాను. నాకే తెలియకుండా 2000 మంది వచ్చారు. ఒకప్పుడు మనం ఛానల్ పెడితే ఒక్కరు ఏమైనా వస్తారా, అసలు ఎవరైనా చూస్తారా, అసలు ఇవన్నీ కాదు. ముందు ఎవరైనా మన మొహం చూస్తే వాళ్ళు గుర్తుపడితే వీళ్ళు ఎక్కిరిస్తారా అని అదో బాధ. ఇవన్నీ దాటుకొని ఒక రీల్ వచ్చిందా, అసలు 99 ఫాలోవర్లు అయిన తర్వాత ఎవరు పట్టట్లా. ఆ 100 కొట్టాడు గురు. అప్పటి నుంచి థాట్ వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి ఎవ్రీడే అసలు ఫాలోవర్స్ వస్తున్నారా, రీల్ దాన్ని ఏమంటే వ్యూస్ వస్తున్నారా, లైక్స్ వస్తున్నాయి, ఏం పట్టించుకోవాలి. కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నా. ఆ అప్లోడ్ చేస్తున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. టుడే ఐ గాట్ 12.4 million views in the last 30 days with 2000+ followers and with good reach. బాగానే ఉంది. ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్తున్నానంటే ఏమో చెప్పాలనిపించింది.